ధైర్యమైన సీత. అనగనగా ఒక చిన్న గ్రామంలో సీత అనే ధైర్యమైన అమ్మాయి ఉండేది. సీత అందరికీ సహాయం చేస్తూ ఉండేది. ఒకరోజు పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా ఒక చిన్న కుక్కపిల్ల గట్టిగా మురుగుతున్న శబ్దం వినిపించింది. సీత ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్లి చూసింది. ఒక కుక్కపిల్ల లోతైన కాలువలో పడిపోయి బయటకు రాలేక ఇబ్బంది పడుతోంది. చాలా మంది అక్కడి నుంచి వెళ్తున్నా కాలువ లోతుగా ఉండటంతో ఎవరూ లోపలికి దిగడానికి సాహసం చేయలేదు. సీత వెంటనే ఆలోచించింది. పక్కనే ఉన్న ఒక ఇంటికి పరిగెత్తి వెళ్లి పెద్ద తాడును తీసుకొచ్చింది. తర్వాత గ్రామంలోని పెద్దలను పిలిచింది. అందరూ కలిసి తాడును కాలువలోకి దించారు. కుక్కపిల్ల తాడును పట్టుకోలేకపోయినా ఒక పెద్దాయన జాగ్రత్తగా దిగిపోయి దానిని ఎత్తుకుని పైకి తీసుకొచ్చాడు. కుక్కపిల్ల సురక్షితంగా బయటకు రావడంతో అందరూ సంతోషించారు. అది ఆనందంగా తోక ఊపుతూ సీత చుట్టూ తిరిగింది. గ్రామ పెద్దలు సీతను మెచ్చుకుని, "నువ్వు చిన్నదానివైనా చాలా ధైర్యంగా ఆలోచించావు. నీ వల్లే ఈ కుక్కపిల్ల ప్రాణాలు దక్కాయి" అని అన్నారు. సీత నవ్వుతూ, "నేను ఒక్కదానిగా ఏమీ చేయలేదు. అందరూ కలిసి సహాయం చేశారు" అంది.